ఏ రే 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 ఏంద్రా అది మొన్నే చెయ్యి పడ్డాడు చేతనన్న దగ్గర ఒక మంచి వర్క్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ చేతన్ మాస్టర్ని. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, సో మీరు అందరూ అడిగారు నన్ను మీ టీంని ఇంట్రడ్యూస్ చేయమని. సో ఈరోజు నా టీం ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తా, రండి. ఏం చేస్తున్నారా? వీడు బాబీ, నా క్లాస్ మొత్తం వీడే మెయింటైన్ చేసేది. చెప్పరా ఏం చేస్తా? తిన్నా ఇప్పుడే అందరూ బాయ్స్ అందరూ తిన్నారా? బాగా చూడండి, తిని ఎలా పడుకున్నారు ఇక్కడక్కడ. ఎవరు ఏం ఒక్క పని చేయరు, అన్ని పాపం వీడియో చేస్తాడు. నెక్స్ట్ మా టీంలో ఒక ఆటగాడు ఉన్నాడు, అంతే. నెక్స్ట్ లెవెల్ ఆటగాడు వీడు. ఎలా అంటే ఇలా అనే లోపు 10 మంది అమ్మాయిని పడేస్తాడు. రే లేరా, ఏ బాబు, ఏ బాబు లే, ఏ బాబు లే. వీడు జగ్గి అని మీరందరూ సాంగ్ లో చూసింటారు, చాలా ఇన్ బ్లాక్ లో ఉంటారు. కంటెస్టెంట్ పక్కనే ఉంటాడు, తెలుసా అందరికి, ఫేమస్. ప్రియ రాగాలే డ్యూయట్ చేసి చాలా ఫేమస్ అయ్యాడు. మొన్నే చెయ్యి చూపిరా, మొన్నే చెయ్యి పడ్డాడు. స్టంట్లు చేస్తాడు బాగా, అందుకే పడ్డాడు. చెప్పురా, ఏమని చెప్పాలనుకుంటున్నా చెప్పు. నేనేం చెప్తాను? చెప్పురా, ఏమన్నా ఆడియన్స్ చెప్పు, నీ గురించి చెప్పు, లేదా నా గురించి చెప్పు, ఏదో ఒకటి చెప్పు. లవ్ యూ ఆల్, అంతే. చెప్పనా? ఇది టాలెంట్. ఇంకాడు వస్తే అలా ఈ బుర్రపాడు అంటారు, తెలుసా? వాడు మాట్లాడరా. కృష్ణ, వీడి పేరు వచ్చి కృష్ణ, వీడొచ్చి కృష్ణ. ఏమన్నా చెప్తావా? కొంచెం నీట్గా ఉంటుంది. చెప్పు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. అంతేనన్నా? అంతే. కృష్ణ వీడిని చూసింటారు, సాంగ్ ముందులో ఉంటారు ఎక్కువ. చెప్పు. కొంచెం జూమ్ చేసి చూడండి. కృష్ణ చాలా ఎంటర్టైనర్. వీడే మన టీంలో బాగా ఎంటర్టైన్ చేసేది వీడే. ఫోన్ వస్తుంది ఆల్రెడీ. ఫోన్ ఎవరో చేస్తున్నారు. ఎవరు? నాది ఫోన్ తీరా. iPhone 17. వరుణ్ అన్నయ్య అని వేసుకున్నాడు, కానీ ఎవరో తెలీదు. iPhone 17 చూడండి, కొత్త మోడల్ వచ్చింది. iPhone 17 ఎవరైనా తీసుకోవాలంటే కృష్ణని కాంటాక్ట్ అవ్వండి. iPhone 17 15 Pro Max ఒకడు ఉన్నాడు మా దాంట్లో. 15 Pro Max 15 Pro Max ఎలా అంటే ఎలా తీసుకున్నాడో తెలీదు. చూపురా, రెండు ఫోన్లు ఉన్నాయి, నా దగ్గర లేదు. ఒకటి 15 Pro Max, ఇంకోటి 17 Pro Max. రెండు ఫోన్లు. అది ఎవరైనా అందరు చూడాలనే ఇలా పట్టుకొని తిరుగుతాడు, ఇలా పట్టుకొని స్టైల్గా ఇలా తిరుగుతాడు. ఆయన అంటాడు ఇలా. వీడు భరత్ చూసింటాడు, వాడు పక్కన వీడు ఆడతాడు. వాడంటే వాడు వీళ్ళిద్దరు దోస్తులు వీళ్ళిద్దరు. చెప్పరా, ఇలా పట్టుకొని చెప్పరా. నిన్న తీసుకున్నాడు 1,60,000 ఇచ్చి. రిచ్ కిడ్స్ అందరూ. చెప్పరా. వీడు భరత్, అందరికి తెలుసు, చాలా ఫేమస్ వీడు. నెక్స్ట్ లెవెల్ ఫేమస్ వీడు. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇంటర్వ్యూలో ఉంటాయి. చెప్పాలని చెప్పు. అందరూ మంచిగా సపోర్ట్ చేయండి అన్నయ్యకి, మాకు ఛానల్ని మంచిగా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి. మాకు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లవ్ యూ ఆల్. మాకు అన్నయ్య ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తాడు, మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. వీడు ఒక్కడ కరెక్ట్గా మాట్లాడారు, నాకు సూపర్ రా. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ గజని అని ఒకడు ఉంటాడు. గజని కడవరా. వీడి పేరు గజని. షెడ్యూల్కి వస్తాడు కానీ ఏ సాంగ్ లో ఉండడు, ఒక్క సాంగ్ లో ఉండడు వీడు. కాబట్టి మీరు ఎందుకంటే ఏ సాంగ్ లో కనిపించాడు, అయినా ఉంటాడు. ఏం చెప్పాలనిపిస్తుంది? డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. చాలా వీడి. కేశవా ఉన్నాడు. కేశవా కమ్యార్. వీడు పుష్ప చూస్తారు కదా, పుష్పలో ఉంటాడు వీడు. పుష్ప 3లో వస్తాడు కేశవ. హలో అన్న. హలో రా.
ఏంద్రా ఊ ఏంద్రా సరే ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పు. వీడు కేశవా, నేను పెట్టిన పేరు కేశవా, వీడి పేరు వచ్చి నవీన్. ఆర్ఎల్ నవీన్. కొంచెం సిగ్గుపడతాడు ఎక్కువ. చెప్పురా ఏమవుతుందిరా? ఏమవుతుంది చెప్పు. ఎందుకు నవ్వుతున్నావురా? సరే చెప్పు, ఏదైనా చెప్పు. ఒకే మాట చెప్పాలరా, ఒకే మాట చెప్పాలి. ఏం చెప్తావు చెప్పు అన్న. చెప్పరా, ఒకే మాట చెప్పాలి. అంతే. నెక్స్ట్ జాక్ స్పారో తెలుసు కదా మీకు అందరికి. ఆ జాక్ స్పారో కాదు, మా టీంలో ఒకడు ఉంటాడు జాక్ స్పారో. అయిరా చెప్పు, ఏంటి విశేషాలు? ఎప్పుడు వచ్చావు? ఎలా జరుగుతుంది ప్రాక్టీస్? ప్రాక్టీస్ అంతా బాగానే జరుగుతుంది. ఈ సీజన్ ఇంకా కష్టపడాలండి. ఏ సీజన్? ఈ సీజన్ అన్న. ఈ సీజన్ అంటే డి సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2. సీజన్ 2లో ఉన్నావు నువ్వు? ఉన్నానండి. ఎవరు కంటెస్టెంట్ మీకు? కంటెస్టెంట్ అబ్రక జబ్రా అని ఒక పెద్ద ఆయన వస్తాడు. కంటెస్టెంట్ ని బాగా పెద్దగా రివీల్ చేస్తా, ఇంకా టైం ఉంది. చెప్పు ఇప్పుడు. ఏమని చెప్పు, నువ్వేమైనా అంటావా? లేదండి. సరే చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. వీడు జాక్ స్పారో, వీడి పేరు వచ్చి నాగార్జున. నాగార్జున ఏమో చెప్పావు నిన్న. వీడి యాక్చువల్ పేరు వచ్చి నాగవర్ధన్ అని ఉంటుంది ఆధార్ కార్డ్ లో. వీడే జాక్ స్పారో అని పెట్టుకున్నాడు. నా పేరు నచ్చితే ఇన్స్టాగ్రామ్ లో జాక్ స్పారో అని చెప్పి టైప్ చేసి ఫాలో చేయాలి. అకౌంట్ వస్తుంది, ఫాలో చేయండి. మీరు నాకు ఫాలో చేయండి, నేను మీకు ఫాలో చేస్తాను. లైక్ కొట్టకపోయినా పర్లేదు, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అందరూ చాలా వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఎవరు తెలుసా? వాడే. వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఎవరు తెలుసా? వాడే. వాడు ఉన్నాడు కదా. వాడి వల్ల వీళ్ళందరూ ఇలా తయారవుతున్నారు. సరే ఇప్పుడు నెక్స్ట్ సల్మాన్ ఖాన్ తిప్పురా. వీడు సల్మాన్ ఖాన్ కానీ వీడి పేరు సలీం ఖానా? సలీం బాబా. ఇది పెట్టింది జోబులో పెట్టుకోవడానికి కాదురా, అది మైక్ రా. జోబులో పెట్టుకుంటున్నాడు. సలీం బాబా కానీ నేను వీడిని సల్మాన్ ఖాన్ అని పిలుస్తాను. చెప్పరా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇది గుడ్ మార్నింగ్ రా. ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ రా. గుడ్ ఆఫ్టర్నూన్ సారీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రా. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్. చెప్పురా, ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మా మాస్టర్ ఎవర్రా మీ మాస్టర్? ఎవర్రా? మా మాస్టర్ చేతన్ మాస్టర్. అంతేనా? చెప్పురా ముందుకి. ఎవరు అడగలేదే మీ మాస్టర్ ఎవరని? అంటే నేను చెప్తున్నాను. సరే ఇప్పుడు ఒకే మాట చెప్పాలి. ఏం చెప్తావు? ఒకే మాటలో చెప్పాలి. బాయ్. వెళ్ళిపో. ఎవరున్నారు? ఇంకోటి ఉన్నాడు, రాహుల్. రాహుల్ దేశపాండే. అటెందుకు షిఫ్ట్ వస్తుంది? ఇలాగే రావచ్చు కదరా, అక్కడి నుంచి ఇలానే రావచ్చు కదరా. ఇదండి వీడు చేసే పని. ఇదే చక్కగా ఏది చేయడు, తిప్పుకొని చేస్తాడు అన్ని. వీడు రాహుల్ అని చాలా సాంగ్లో ఉంటాడు, కానీ పక్కన ఉంటాడు. వస్తాడు ఒకరోజు మధ్యలో, D15 లో మధ్యలో ఉంటాడు కంటెస్టెంట్. ఇలా అంటే వీడే. ఏం చెప్పాలన్నా? చెప్ప, నీకేదనిపిస్తుందో అది చెప్పరా. నీకేమనిపిస్తుంది ఇప్పుడు? ఇంచేపు వెనక ఏం చేసావు? ఇప్పుడు D18 లో ఉన్నావు నువ్వు? ఉన్నావా? ఏం చేస్తావు? గ్రూప్ డాన్స్ చేస్తున్నా. గ్రూప్ డాన్స్, గ్రూపు బ్యాక్గ్రౌండ్ డాన్సర్. అంతేనా? తిన్నావా? ఏం తిన్నావు? పప్పు సాంబార్ ఒకటే తిన్నావా? పప్పు సాంబార్ రెండు తిన్నావా? రైస్ సాంబారా?
సరిపోయిందా? ఆ, సరే నువ్వు తినేటప్పుడు ఎవరిని ఎందుకు పిలవవు, నువ్వు ఒకటే తింటావు. ఫస్ట్ ప్లేట్ తీసుకుని వెళ్ళిపోతాడు, ఎవరిని పిలవడు, ఒకటే తింటూ ఉంటాడు. చెప్పు ఎందుకు అలా చేస్తావు? ఆకలి అవుతుంది, వాళ్ళకి ఆకలి ఉన్నప్పుడు వాళ్ళు తింటారు, లేకపోతే అంటే పిలవాలి కదరా, నీ జట్లోనే ఉంటారు. తర్వాత తింటారని నేను ఫస్ట్ నువ్వు వెళ్ళి తినేస్తాడు, ఒక 2 పప్పు దాచిపెట్టుకుంటాడు అంతే. ఇంకొకడు ఉన్నాడు మా దాంట్లో, యాక్టర్ కమ్ డైరెక్టర్, అన్ని వాడు రైటర్. మధు వాడే కనిపిస్తున్నాడు అక్కడి నుంచి. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. వాడు వాకింగ్ స్టైల్లోనే తెలుస్తుంది మీకు. ఏం లేదు, వీడు నా టీంలో ఉంటాడు మధు అని, చాలా మంచి ఆర్టిస్ట్. ఏమని ఉంటారా ఇన్స్టాగ్రామ్లో? మధు ఎంఎన్ ఉంటుంది, ఓపెన్ చేసి చూడండి, మాకు మంచిగా యాక్టింగ్ చేస్తాడు. చెప్పు, ఏమైనా చెప్పాలనుకుంటే నా గురించి వీడియో చూస్తున్నారు జనాలు, లేదా నీ గురించి? మీ ఛానల్ పరంగా ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. సూపర్, శభాష్. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తారో అందరు ఛానల్ ఓపెన్ చేసి లైక్ చేయరి. బాబా బాగా కష్టపడి వ్లాగ్స్ చేస్తాడు, వ్లాగ్ చేస్తాడు, సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్. ఎలా ఉంది తెలుసా ఇది? నేనే పిలిపించి నన్ను సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా అన్నట్టుంది. లేదన్నా మంచోడు, బాగా చేస్తాడు, అంతే. బాయ్రా. ఒకడున్నాడు మీకు, బాలయ్య తెలుసు కదా, జై బాలయ్య. ఏంద్రా వాడు యాక్షన్ తీరా, ఏం చెప్పు, యాక్షన్ చేయకుండా ఏం చేస్తావు? వీడి పేరు విజయ్, కానీ వాడే పెట్టుకున్నాడో వేరే పెట్టారు? ఎవరు పెట్టారు నీకు బాలయ్య అని పేరు పెట్టింది ఎవరు? మురళీ మాస్టర్. వాళ్ళ మాస్టర్ పేరు పెట్టారు బాలయ్య అని. వాడు చూడండి, వాడు చూపిరా. ఎవడు ఎక్కడ నా గురించి నిజం చెప్పేస్తారు అని చూస్తున్నాడు, కానీ అన్ని తెలుసు వాడి గురించి నాకు. ఇంకా బాలయ్య వీడు కూడా ఉంటాడు, నా సాంగ్లో ఎక్కువ కనిపిస్తుంటాడు. ఏం వద్దులేరా పోనీ, అంతే. ఇంకెవరా మిస్ అయ్యారా? సలీంకి చెప్పు మాట్లాడు, ఏదో చెప్పు, ఏదో చెప్పాలంట సల్మాన్ ఖాన్, చెప్పరా. మాస్టర్ అందరికి చెప్తున్నారు నా సాంగ్లో ఇడు కనపడతాడు, ఆడు కనపడతాడు, నాకు చెప్పలేదు. చెప్పలేదు మీరు అదే లేదు. వీడు ఉంటాడు, వీడు బాగా చేస్తాడు, సాంగ్లో ఉంటాడు సల్మాన్ ఖాన్. చేసిన ఫస్ట్ సాంగ్ ఇది రెట్రోలో ఫస్ట్ మూమెంట్ ఇది. అదేదిరా ఫస్ట్ మూమెంట్ ఇది? ఫస్ట్ మూమెంట్ అదే అన్న. ఏది? సరే, బీజిఎం తర్వాత ఫస్ట్ మూమెంట్ ఏంటి? ఏం గుర్తులేదన్నా. మరి ఇంక నువ్వు చేసిన ఫస్ట్ సాంగ్ గుర్తులేదురా నీకు? సరే, లాస్ట్ సాంగ్ ఇది, రీసెంట్ గా చేసింది ఏ సాంగ్ నువ్వు? చూసాను. ఎవరిని చూసావు? ఎవరిని చూసావురా? ఎవరిని చూసా ఫస్ట్ మూమెంట్ ఇది. ఫస్ట్ మూమెంట్ అన్న అదే అన్న ఫస్ట్. సరే, ఎన్ని అవుట్ కొట్టావు దాంట్లో? లేదన్నా, ఒక్క పర్ఫెక్ట్ చేసావు, అన్ని పర్ఫెక్ట్ చేసావు. చేసా అన్న. అంతే, అందరు అయిపోయారు. ఇంకా ఒకడు ఉన్నాడు, వీడు చాలా ఫేమస్, మీకు తెలుసు కదా, జగదీష్ కింగ్. వీడు జగదీష్ అని మీకు ఆల్రెడీ చూసారు, సాల్సా చేశాడు లాస్ట్ సీజన్ లో, కంటెస్టెంట్ గా చేశాడు. D16 ప్రీమియర్ లీగ్ లో కంటెస్టెంట్, వాల్తేర్ వారియర్స్ టీమ్ లో ఉంటాడు. వీడు నాకు అసిస్టెంట్ చేస్తున్నాడు, చాలా మంది చూసారు, స్టేజ్ పైన కూడా వచ్చాడు. నేను లాస్ట్ సీజన్, ఈ సీజన్ అన్నకు అసిస్టెంట్గా చేస్తున్నా. నేను అసిస్టెంట్గా అంటే D16 అయిపోయిన తర్వాత నేను అనుకుంది ఏంటంటే, నేను ఒక అసిస్టెంట్ అవ్వాలి, నేను ఒక అసిస్టెంట్ అయ్యి అసిస్టెంట్ పోస్ట్ నుంచి నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి, ఎలాగైనా చెయ్యాలంటే వర్క్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి నాకు ఒక మంచి లక్ ఉంది కాబట్టి నేను చైతన్య దగ్గరికి వచ్చాను. చైతన్య దగ్గర ఒక మంచి వర్క్ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, నా ఇష్టం. అంటే అన్న నాకు వర్క్ చెప్పి అది ఎలా నేర్పిస్తారంటే నాకే తెలియదు, నేను నేర్చుకుంటానని. అంత తొందరగా నేను ఆ వర్క్ అయితే నేర్చుకుంటాను. నాకు దొరికిన టీం అందరు కానీ
ఇప్పుడు వేరే టీంలో ఎవరైనా అసిస్టెంట్ చేస్తే వాళ్ళని ఎక్కిరించడం, వాళ్ళు కొరియోగ్రఫీ చేస్తే కించపట్టడం అలా చేస్తారనమాట. నా టీం ఎలా అంటే నేను ఏది చెప్తే అది తింటారు, నా మాటకు వాల్యూ ఇచ్చి మంచిగా ఉంటారు. నాకు చాలా మంచి టీం దొరికింది, మంచి మాస్టర్ దొరికాడు. ఈ విధంగా నేను ఇలా కంటిన్యూ అవుతే వచ్చే సీజన్లో నేను కొరియోగ్రాఫర్ అవుతానో లేదో తెలియదు, కానీ ఈ మెమరీస్ మాత్రం నాకు ఎప్పుడు గుర్తుండిపోయి ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. కెమెరా నువ్వు అలానే చేతన్ అన్న ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5,000 అయిపోతే 100K అయిపోతారు. 100K సెలబ్రేషన్ పార్టీ చేస్తా, అందరూ ఉంటారు. 100K సెలబ్రేషన్ వీడియో కూడా రాబోతుంది. రావట్లేదా సౌండ్ ఎక్కడరా? రావట్లేదా? సో గాయస్ అంతే, చూసారు కదా. అందరూ రండి, వెనక్కి రండి రా. అందరూ ఉన్నారా ఇక్కడ? ఏ జగ్గే, నేను చెప్పానా అంత తొందరగా? చూడండి, అమ్మకి మెసేజ్ చేస్తుంటాడు, చూపిస్తాను. బ్రైట్నెస్ తగ్గిరా. ఇద్దరు ప్రీ ప్లానింగ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ ఏం చేయాలి అని. ప్రీ ప్లానింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తాం. అక్కడ మాట్లాడుతున్నాము, ఒక్కొక్కరి గురించి చెప్తున్నా. ఉందాం, అందరితో కలిసి ఉందాం అనేది లేదు. మీ అమ్మ నాన్న చూశారనుకో, నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఇలాంటివి చాలా చేస్తారు వీళ్ళు. ఎలా చేస్తారంటే వీడు నెక్స్ట్ లెవెల్. వీడు మా టీంలో అందరు కోతులే అండి. అందరూ కమ్ దిస్ సైడ్. సో గైస్, వీళ్ళు మా టీము. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ D18 వస్తుంది. 18లో నేను ఉన్నానో లేదో అని చాలా మందికి డౌట్ ఉంది. చూస్తుండండి, తెలుస్తుంది. సో మీ సపోర్ట్ ఇలానే కావాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కమెంట్స్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్.